పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమవగా పలు ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు చేరింది. పరిస్థితిని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, డీసీపీ రామరెడ్డి, మేయర్ మహంకాళ స్వామి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తొమ్మిదో డివిజన్ మాది లెలిన్ నగర్ అండి. ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాల నుంచి ఏ కార్పొరేటర్ వచ్చినా కానీ ఈ వార్డును అసలు ఎవరు పట్టించుకోరు. డ్రైనేజీలు జాము, లైట్లు లేవు, రోడ్లు లేవు, ఏ పని ఏ కార్పొరేటర్ పట్టించుకోరు. గత 30-40 సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతున్నాము. చీకటి సాయంత్రం అయితే ఈ వాడంతా చీకటి భయం. లోపలికి ఏ పిల్లలు రావాలన్నా ఎవరు రావాలన్నా కానీ భయపడతారు. ఇది మా బాధ. కోరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసుకున్నాము. అయ్యి అందరూ అసలు మా దిక్కు అసలు వచ్చే రాడు, ఒకటే చూడడు, ఏం చూడడు. ఫోన్ కూడా చేసినా కానీ పట్టించుకోడు. ఏంటిది ఈ బాధ మాకు? ఇల్లు కూలిపోతుంది, ఇల్లు కూడా కూలిపోయినట్టు ఉన్నది. ఏది పట్టించుకోడు, ఏది మాకు సాయం చేయడు. మేము ఏది కోరి వేసుకున్నాం. మేము పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేస్తూనే ఉన్నాము. ఓట్లు వేసినందుకు కూడా మాకు అసలు పట్టించుకోవడం లేదు. యువందరూ అయితే అసలే పట్టించుకోడు, ఒక మాట కూడా విన్నాడు ఆయన. యువందరూ కాదు, గత 5 సంవత్సరాల క్రితం పూలందరూ కూడా 5 సంవత్సరాలు ఆయన ఏర్పడి పడ్డాము. ఆయన కూడా పట్టించుకోవాలి. ఏ కార్పొరేటర్ వచ్చినా కానీ పట్టించుకుంటలేరు. మాకు ఎంత వనవాసం అవుతుందో, ఎంత బాధ అవుతుందో, తడిసిపోతున్న పిల్ల జల్లాలతో. ఇది మా సమస్య. తినాలా లేదా? మా పరిస్థితి ఏంటి? అనారోగ్యం పాలైపోతున్నాం మేము. చిన్న పిల్లలతో, ప్రెగ్నెన్సీ లేడీతో, చిన్న పిల్లలతో బతుకుతున్నాం ఇక్కడ. మరి ఏంటి ఈ సమస్య? ఎప్పుడు తీరుతుంది? ఎవరు వస్తారు? కమిషనర్ మేడంకు దండం పెడుతున్నాం. మేడం గారు, మీరు కొంచెం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాకు కొంచెం సాయం చేయండి, మాకు హెల్ప్ చేయండి, మాకు కొంచెం ఈ బాధ నుంచి విముక్తిని కలిగించండి. ఎమ్మెల్యే గారు అన్న మక్కన్ సింగ్ అన్న, ఇగో మేము మీ పార్టీ చిన్నప్పటి నుంచి మీకు మేము వేస్తూనే ఉన్నాము. ఇగో మా పరిస్థితికి ఇట్లా ఉన్నది. ఈ బాధలు, ఈ కష్టాల నుంచి మాకు విముక్తిని ప్రసాదించండి అన్న మక్కన్ సింగ్ అన్న. చెప్పాలి అప్పుడు అత్తాను రండి మెలాను ముందే
और फास्ट फास्ट रुको साइड में अरे बाटी बैठ बाटी నైట్ నుండి మా పరిస్థితి ఇది జస్ట్ క్లీన్ సైడ్ నుంచి క్లీన్ చేస్తేనే ఓపెన్ చేస్తేనే పోతాయి ఫీజు మీకే ఫస్ట్ అటు ఇటు వస్తాయన్న వాటర్ అటు ఇటు వస్తున్నాయి వెళ్ళిపోతాయి కదా ఆ చేతులు ఏమున్నాయి తగులుతుంది నేను జేసీబీ ఎక్కడ రమ్మంటారు మొత్తం తీసేసినాం అది అందరికీ ఫోన్ చేసి రాది వర్షాకాలం ఈ వానల కంటే ఈ వాన నీళ్ళు కాదు ఇవి ఇక్కడ ఎత్తై ఉన్నది ఆ ఎత్తై గోడ కూలింది ఆ గోడ కూలకు 5 నిమిషాలు కాలే 5 నిమిషాల వరకు మొత్తం ఇల్లు రెండిపోయి మాకు ఇంట్లో మొత్తం నీళ్ళే ఉన్నాయి మరి ఈ వాన నీళ్ళు కాదా ఎత్తాయి మాకు ఈ ఊరు లేపరు ఏంది బాధ మాకు ఎండాకాలం ఈ బాధే వానకాలం ఈ బాధే మరి ఊరు లేపమంటే ఊరు కూడా లేపరు అవుతుంది మమ్మల్ని ఎందుకు మేము బతకాలా సావాలా మేము ఈ ఊరు లేపమంటే అట్లా లేపుతారు ఎవరి పరిస్థితి వాళ్ళే చూసుకుంటారు కానీ ఈ వానకు గోడ దగ్గరకుండా ఎప్పుడు గోడ దగ్గర ఉన్నది మరి ఎవరన్నా పట్టించుకుంటారా ఎవరన్నా వస్తారా ముందుకు వస్తారా ఇప్పుడు 2 గంటలు అవుతుంది ఇప్పుడు నీళ్ళకు ఇంట్లో కూడా సద్దాం మేము సావు చెప్తారు ఎప్పుడు చెప్తారో చెప్పండి మాకు ఏంది వస్తే ఏంది ఎవరు వచ్చి ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు చెప్తలేరు అందరూ ఫోన్ చేశారు అందరూ ఫోన్ చేసి చూసిపోతారు కానీ వాళ్ళు పట్టించుకోలే వస్తున్నారు అందరు చూస్తారు పోతారు మరి ఇంకెవ్వరు రాలే ఎవరు ఏం చేయలేదు ఇప్పటికి 2 గంటలు 3 గంటలు అవుతుంది ఈ నీళ్ళు అలాగే ఇట్లా ఇంత ఉండలేకపోతున్నాయి ఒక కన్నుడు కాలు కన్నకెళ్ళి వస్తున్నాయి నీళ్ళు అంతకుముందు ఒక చుక్క నీళ్ళు చుక్క రాకపోయి ఎంత వర్షం పడ్డా నీళ్ళు చుక్క రాలే మాకు ఇప్పుడు ఎత్తే గోడ కూలే నీళ్ళు అన్నిటి వచ్చినాయి మాకు ఆ గోడ ఊళ్ళకపోతే నీళ్ళే రా గోడ ఊళ్ళక 10 నిమిషాలు కాలే 10 నిమిషాల వరకు నేను పాల ప్యాకెట్ పోయిన సాపుకు పోయేస్తే వరకు వెళ్ళి రెండింది అంతకుముందు నీళ్ళు చుక్కలేదు మాకు 10 నిమిషాల వరకు గోడ కూలి అది తిప్పుకొని గిన్నె నిలబడి తిప్పుకునే ఉంది గోడ ఆ గోడ ఒక్కసారి ఇటు కూలింది తిప్పుకు అన్నది ఎక్కడన్నా గోడ కూలిందని చెప్పి అటు చూసినా ఇటు చూసినా ఏడలేదు మరి అటే గోడ కూలిందని చెప్పి గిన్నె కూర్చి ఎత్తుకొని నిలబడి చూసిన ఇక్కడ చూసే వరకు గోడ మొత్తం కూలి వరద వస్తూనే ఉన్నది ఇక ఈరోజు వీళ్ళపల్లి ప్రాంతంలో మేము గతంలో నుండి కూడా మేము చెప్తున్నాం ఈ వీళ్ళపల్లి ప్రాంతంలో మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారని గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు పరిశీలించే సమయంలోనే ఈ ప్రాంతంలో వర్షం కొడితే ఈ ప్రాంతంలో మునిగిపోతాయని చెప్పి వాళ్ళని హెచ్చరించడం జరిగింది అయినా వీరు ప్రపంచాలు కూడా వీళ్ళు ఇక్కడ ఈ ప్రాంతానికి ఎలాంటి చర్యలు కూడా చేయకుండా ఈరోజు ఈ విపత్తుకి ఇక్కడ జరిగిన ఇల్లు మునిగిపోవడానికి కారణం ఇక్కడ పూర్తిగా
ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యమే బాధ్యత వహించాలి. ఇక్కడ చాలా రోజులు చెప్తున్నాం, అనేక రకాల సమస్యలు ఇక్కడ ఉన్నాయని చెప్పి వెంటనే ఈ ప్రాంతం ఎమ్మెల్యే గారు కూడా పదే పదే ఈ విషయం వాళ్ళకి చెప్తూ ఉన్నారు, హెచ్చరించడం జరుగుతుంది. వర్షాకాలం వస్తుంది, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి క్లియర్ చేయాలి, ఇక్కడ డ్రైన్ క్లియర్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున ఈ విల్లపల్లి ప్రాంతంలో ఇలా ప్రతి ఇంట్లో నీళ్లు మునిగి చాలా ఇబ్బంది గురి చేసి వాళ్ళు ఈ రోజున ఇండ్లలో ఉండలేని పరిస్థితిలో ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఇకనైనా వీళ్ళు ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఖచ్చితంగా పట్టించుకొని పూర్తి స్థాయిలో కనీసం వీళ్ళకి ఉపాధి అవకాశాలు ఇవ్వడం లేదు. ఆయన ఆ విధంగా కూడా కాకుండా కనీస సౌకర్యాలు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ విషవాయు కూరల్లో వీళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళని అనేక సార్లు ఆర్ఎఫ్సి యజమానికి చెప్పడం కూడా జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా వీళ్ళకి ధర్నా విషయంలో కూడా తెలియబడడం జరిగింది. కానీ అయినా కూడా వాళ్ళకి చలనం రావట్లేదు. కాబట్టి ఇకనైనా మేము చెప్పకపోతే, ఇక నుండి పట్టించకపోతే పెద్ద ఎత్తున ఈ ఫ్యాక్టరీ గో బ్యాక్, ఈ ఫ్యాక్టరీలో మాకు వచ్చేది లేదు, ఒరిగే లేదు, మా ప్రాంతం అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ చాలా ఆరోగ్య పరంగా కూడా మాకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ క్యాన్సర్, అనేక శ్వాసకోశ వ్యాధులు కూడా మాకు ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి వెంటనే ఇక్కడ దీనిపై చర్యలు తీసుకోకపోతే ముందున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ దీని ప్రాంతంలో ధర్నాలు, నిరసనలు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ విపత్తుకు వెంటనే స్పందించిన మేయర్ గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే వాళ్ళు వచ్చి పరిశీలించి ఆర్ఎస్ఎల్ యజమానితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు, సిపి గారు, డిఎస్పీ గారు, ఏసీపీ గారు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగి ఈ ప్రాంతం విషయంలో వాళ్ళు పరిశీలించి ఆర్ఎస్ఎల్ఏ కూడా గట్టిగా వాళ్ళకి హెచ్చరించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వీళ్ళ ప్రాంత ప్రధాన పౌరులుగా మేము ఖచ్చితంగా ప్రజల సమస్యను గుర్తించి ఖచ్చితంగా ముందున్న రోజుల్లో ఈ ప్రాబ్లం మరలా తరలితే పెద్ద ఎత్తున ఈ ఆర్ఎఫ్సిఎల్ మీద మేము ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నేను నా పోలీస్ సిబ్బంది ఏసీపీ గారు, డీసీపీ గారితో కలిసి ఈ వర్ష అఫెక్టెడ్ ఈ వీరపల్లి విలేజ్ గోదావరి ఖని చూసుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఈ గోదావరి పక్కన ఉన్న ఈ విలేజ్ కొన్ని ఇళ్ళులో కూడా వాటర్ వస్తుంది. అది మనం పరిశీలన చేసి ఇక్కడ అవసరం ఉన్న సౌకర్యం ఇక్కడ ఇన్ష్యూర్ చేస్తున్నాము. మెయిన్గా ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ ద్వారా వాటర్ రిలీజ్ చేసిన ఇక్కడ వస్తుంది అట్లా లోకల్ విలేజర్స్ వాళ్ళు అందరు చెప్తున్నారు. మేము వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ 24/7 సర్వేలెన్స్ పెట్టి పబ్లిక్కి ఏమి ఇబ్బంది లేకుండా వర్షాకాలంలో నమ్మకం ఇచ్చి మేము పర్ఫెక్ట్గా ఇక్కడ అందరికీ సేఫ్టీ సెక్యూరిటీ ఇన్ష్యూర్ చేస్తాము. థ్యాంక్ యూ.